పుష్ప 2 మూవీ రీలోడెడ్ వర్షన్ శుక్రవారం అంటే జనవరి 17న థియేటర్లలోకి వచ్చేసింది. ఇందులో అదనంగా మరో 20 నిమిషాలను కలపడం విశేషం. దీంతో మూవీ రన్ టైం మరింతగా పెరిగింది. మరి కొత్తగా మూవీలోకి వచ్చిన ఆ సీన్లేంటో చూద్దాం. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ పేరుతో కొత్తగా కొన్ని సీన్లను మూవీలోకి యాడ్ చేశారు. ఈ కొత్త వర్షన్లో కథ గతంలోకి వర్తమానంలోకి వెళ్తూ వస్తూ ఉంటుంది. పుష్ప 2లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ తర్వాత పుష్పరాజ్ చిన్నతనంలోకి స్టోరీ వెళ్తుంది. ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో నీళ్లలో బంతి పడినప్పుడు దాన్ని తీసుకొస్తే ఇంటి పేరుతో పిలుస్తామని వాళ్ళు అంటారు. అప్పుడు అతనికి ఈత రాకపోయినా ఎలాంటి సాహసం చేశాడన్నది ఈ రీలోడెడ్ వర్షన్లో చూడవచ్చు. ఇంటర్వెల్ సమయంలో మంగళం సీనుతో పుష్ప ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి కొత్తగా వచ్చింది. ఈ సీన్లో పుష్ప 2 తనను తాను వైల్డ్ ఫైర్ అని చెప్పిన తర్వాత ఎస్పీ షెకావత్తో ఇక మూటాముల్లై సర్దుకొని పోదామని మంగళం సీను అంటాడు. అప్పుడు సీనుతో తనకు ఓ టన్ను ఎర్రచందనం కావాలని అడుగుతాడు. మరో సీన్లో ఎస్పీ షెకావత్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రూట్ ని కనిపెడతాడు. పుష్ప జపాన్ కు వెళ్లి మిస్ అయిన షిప్మెంట్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం, జగ్గారెడ్డి చనిపోయిన తర్వాత జాలిరెడ్డి దగ్గరికి వెళ్లి తనతో చేతులు కలపాలని పుష్ప అడగటం, కావేరి పెళ్లి సమయంలో తన అన్న నుంచి తన చిన్ననాటి లాకెట్ తిరిగి పొందడం లాంటి సీన్లు రీలోడెడ్ వర్షన్లో చేర్చారు. కొత్తగా వచ్చిన ఈ సీన్లతో మూవీ మరింత ఆసక్తికరంగా మారింది. జపాన్ సీక్వెన్స్ ఇరికించినట్టు ఉందని లేదు, చిరంజీవి మీద కావాలని డైలాగ్స్ వేయించడానికి ప్లాన్ చేస్తారని ఇలా రకరకాల కామెంట్లు వచ్చాయి. కానీ తాజాగా యాడ్ చేసిన 20 నిమిషాలలో ఆ జపాన్ సీక్వెన్స్కి వచ్చిన కనెక్షన్ అదిరిపోయింది. అలాగే ప్రేక్షకులు ఏదైతే మిస్ అయ్యామని భావించారో ఎలాంటి ఎలిమెంట్స్ సెకండ్ రీలోడెడ్ వర్షన్లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించారు సుకుమార్ అండ్ టీమ్. పుష్ప రీలోడెడ్ వర్షన్ చూసిన తర్వాత అంతకు ముందు చూసిన ప్రేక్షకులకు ఒక్కటే అనిపిస్తుంది, ఇంత మంచి సీన్స్ ని ఎందుకు కట్ చేస్తారు అని. అయితేనేం ఇప్పుడు యాడ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడంలో సుకుమార్ మాస్టర్ మైండ్ మరోసారి కనిపించింది. ఇక స్మగ్లింగ్ సీక్వెన్స్ తో పాటు ఊహించని కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. నిజానికి ఇలాంటి కమర్షియల్ సినిమాలు లాజిక్స్ వెతకూడదు కాబట్టి సరిపోయింది, లేదంటే కొన్ని లాజిక్స్ కి అందని విషయాలు ఉన్నాయి. అయితే ప్రేక్షకులు పెట్టిన డబ్బుకు ఆశించే హై మూమెంట్స్ కి సినిమాలో మాత్రం ఏ కొదవ లేదు.